హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 2 స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నేను పర్సనల్గా యూజ్ చేసే ఒక 2 స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జస్ట్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ఒక 3 స్టాక్స్, సో ఫస్ట్ స్ట్రాటజీలో ఒక 3 స్టాక్స్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను, అలాగే సెకండ్ స్ట్రాటజీలో 3 స్టాక్స్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. మీరు వీడియో చివరి దాకా చూస్తే కనుక ఖచ్చితంగా ఈ స్ట్రాటజీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు కనుక కొంత ప్రాక్టీస్ చేసి కనుక తీసుకుంటే కనుక, సో ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే కనుక మంత్లీ మీరు మీ క్యాపిటల్ మీద 10 నుంచి 20% రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 2 నేను పర్సనల్గా యూజ్ చేసే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో చాలామంది సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటారు, బట్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ అనమాట. అలాగే సెకండ్ స్ట్రాటజీ వచ్చేసరికి 50 EMA క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. నేను పర్సనల్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాటజీస్ అనమాట ఇవి. సో ఈ స్ట్రాటజీస్లో మనకి సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రాటజీ సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ యూజ్ చేసి ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే దాంట్లో మోస్ట్ ప్రాబబ్లీ 8 ట్రేడ్స్ మనకి సక్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ రిమైనింగ్ 2 ట్రేడ్స్ మనం నీట్గా స్టాప్ లాసెస్ ఎవ్రీ ట్రేడ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే 2 ట్రేడ్స్ మాత్రం SL హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ వాలటిలిటీ వల్ల SL హిట్ అవ్వచ్చు, బట్ మోస్ట్ కేసెస్ అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ మనకి 8 ట్రేడ్స్ సక్సెస్ ఇచ్చి మోస్ట్ ప్రాబ్లీ 80% మనకి సక్సెస్ రేషియో ఉన్న స్ట్రాటజీస్ నేను పర్సనల్గా లాస్ట్ 6 years నుంచి యూజ్ చేస్తున్న స్ట్రాటజీస్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ మనం చెప్పుకున్నాం కదా, సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. అలాగే స్ట్రాటజీ డిస్కస్ చేసిన తర్వాత 3 స్టాక్స్ మీద, ప్రస్తుతం ఉన్న 3 స్టాక్స్ మీద కూడా అప్లై చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్ట్రాటజీ సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ 100 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో 100 రూపీస్ దగ్గర నుంచి ఆ స్టాక్లో మార్కెట్ పాజిటివ్ ఉంది, స్టాక్లో బయింగ్ ప్రెజర్ ఉంది. సో కంటిన్యూస్గా స్టాక్ అనేది పెరిగింది, 130 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మార్కెట్లో కొంత బ్యాడ్ న్యూస్ ఉండడం వల్ల మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. ఈ స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగి స్టాక్ కంటిన్యూస్గా కింద పడిపోయి 100 రూపీస్ దగ్గరికి మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఈ 100 రూపీస్ దగ్గర నుంచే స్టాక్ పెరిగింది కాబట్టి దీన్ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ కూడా రివర్సల్ స్టార్ట్ అయిందనమాట. సో ఇలా రివర్సల్ వచ్చినప్పుడు మనం ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాం. సో సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ. సో ప్రీవియస్గా 100 రూపీస్ దగ్గర నుంచి బాగా పెరిగి మళ్ళీ అదే 100 రూపీస్ దగ్గరికి వచ్చింది. సో ఈ 100 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ సపోర్ట్ అలాగే మనం రివర్సల్ చూస్తాం అనమాట. కొంచెం రివర్సల్ వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాం. ఈ రివర్సల్ ఏ విధంగా చూడాలి, ఏ టైం ఫ్రేమ్ మెయింటైన్ చేయాలంటే, నేను పర్సనల్గా స్వింగ్ ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం 1 డే టైం ఫ్రేమ్ బాగా యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే స్టాక్ పడి 1 or 2 days స్టాక్లో రివర్సల్ వస్తాయి, మినిమం రివర్సల్ అంటే 1 day ఇలా రివర్సల్ వచ్చింది చెప్పి వెంటనే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. మినిమం 2 days అబ్జర్వ్ చేయాలి. సో ఆ 2 days తర్వాత స్టాక్లో సో కొంత రివర్సల్ కనిపిస్తుంది. సో ఆ 2 days కొంత పాజిటివ్ క్యాండిల్స్ కనుక పడితే, గ్రీన్ క్యాండిల్స్ పడితే 1 day టైం ఫ్రేమ్లో మన 3rd day నుంచి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా దీని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే, సో ఇక్కడ కొన్నిసార్లు ఇలా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత పెరిగి ఉండొచ్చు. సో అక్కడున్న పెద్ద క్యాండిల్ యొక్క విక్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. సో ఎప్పుడు కూడా విక్స్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సపోర్ట్ దగ్గరే కాదు, కొంత కింద ఎప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా మనం 2 క్యాండిల్స్ పాజిటివ్ అవ్వగానే మనం పొజిషన్ తీసుకుంటాం. పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాక్ అనగానే 100 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా వెళ్తుంది కదా, 112 దగ్గర ఎక్కడో రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే మళ్ళీ ఒక 120 లేదా 122 దగ్గర ఎక్కడో రెసిస్టెన్స్ ఉంది, 130. సో ఆ ప్రీవియస్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ మనం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ 112, 122, 130 అనేది మనం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నేను పర్సనల్గా యూజ్ చేసే స్ట్రాటజీ. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ ఖచ్చితంగా సక్సెస్ ఉంటాయి, బట్ ఈ స్ట్రాటజీ అప్లై చేసేటప్పుడు ఎగ్జాంపుల్ 100 రూపీస్ నుంచి 130కి వెళ్ళింది, మళ్ళీ కింద పడింది, రివర్సల్ కనిపించింది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మార్కెట్ నిఫ్టీ లేదా సెన్సెక్స్ కొంత పాజిటివ్గా, అప్పుడు దాకా పడిన నిఫ్టీ మార్కెట్ ఏదైతే ఉందో కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. వెంటనే మీకు రిటర్న్స్ కనిపిస్తాయి అనమాట. ఇంకా కంటిన్యూస్గా మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, మార్కెట్ కొంత పాజిటివ్ ఉందా లేదా, ఓకే లాస్ట్ 5 days బట్టి మార్కెట్ పడింది, స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది, మళ్ళీ రివర్సల్ వచ్చింది, మార్కెట్ కూడా కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు క్విక్ రిటర్న్స్ వస్తాయి. 1 weekలోనే 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, లేదా 1 monthలో మినిమం 10 to 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మన ఫస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట, సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ. మనం అబ్జర్వ్ చేద్దాం కొన్ని స్టాక్స్లో. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మెట్ ప్లస్. సో మెట్ ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బాగా పడిపోయిన తర్వాత సో
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ ఈ 600 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్గా పైకి వెళ్ళి 750 లెవెల్ దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ కూడా కంటిన్యూస్గా పడిపోయి అదే 600 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రస్తుతం యూస్ చేస్తున్న స్ట్రాటజీ సపోర్ట్ అండ్ రివర్సల్ స్ట్రాటజీ. సో అక్కడ అరౌండ్గా ఆ 600 లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ తీసుకుంది. ఈ రీసెంట్గా కూడా చూడండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ 700కి వెళ్ళి మళ్ళీ పడిపోయింది. మళ్ళీ ఎగ్జాక్ట్గా సేమ్ లెవెల్స్ దగ్గరే లాస్ట్ 2 డేస్ బట్టి అరౌండ్గా 600 లెవెల్ సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా 100 రూపీస్ అనే కాదు లేదా 600 అనే కాదు, అప్రాక్సిమేట్లీ 10 to 20 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ ఆ లెవెల్ దగ్గరికి వచ్చి లాస్ట్ 2 డేస్ బట్టి మనకి రివర్సల్ కనిపించింది. సో థర్డ్ డే నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఈ లెవెల్ ఉందో ఆ 600కి కొంత కింద 590 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఆ 625 630 లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్సెస్ ఉన్నాయో 675 కానివ్వండి, 700 కానివ్వండి, అలాగే 750 మన టార్గెట్స్ కింద పెట్టుకుంటాం అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ మెడ్ ప్లస్ అనమాట. సో మెడ్ ప్లస్లో సేమ్ చూడండి స్టాక్ బాగా పడింది, కరెక్ట్ అయింది, ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ ప్రీవియస్గా కూడా అక్కడ సపోర్ట్ ఉంది, అక్కడ తీసుకుని రివర్స్ అయింది, మళ్ళీ పడింది, ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ రివర్సల్ వచ్చింది. ఆ టైంలో కొంత మార్కెట్ పాజిటివ్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. 675 700 750 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీట్గా ఆ సపోర్ట్కి కొంత కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, ఒక 5 to 10 పాయింట్స్ స్టాక్ తగ్గట్టు. ఇది ఒక 600 రూపీస్ స్టాక్ కాబట్టి 590 దగ్గర కానీ 585 దగ్గర కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. థర్డ్ డే నుంచి మనం తీసుకోవాలి. మినిమం 2 క్యాండిల్స్ ఇన్ 1 డే టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీలో సెకండ్ స్టాక్ కూడా చూద్దాం. సో ఇంకో స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎలక్ట్రా. సో ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఏదైతే స్టాక్ ఉందో స్టాక్ చాలా డ్రాస్టిక్గా పడిన తర్వాత సో అరౌండ్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్గా ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ ఉందా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో మల్టిపుల్ టైమ్స్ అరౌండ్ రీజియన్లో మనకి టెస్ట్ చేసిందనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఈ రీజియన్లో ఆ 400 రీజియన్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంది. బట్ లాస్ట్ 2 డేస్ బట్టి డ్రాస్టిక్ ర్యాలీ ఇచ్చింది. బ్రేక్ అయినట్టు బ్రేక్ ఆ 400 పైన మళ్ళీ రివర్సల్ వచ్చిందన్నమాట. సో ఎప్పుడైతే మనకి సపోర్ట్ దగ్గర మళ్ళీ రివర్సల్ వచ్చిందో సో అబ్జర్వ్ చేస్తాం 1 డే సెకండ్ డే ఎస్టర్డే డ్రాస్టిక్ ర్యాలీ ఇచ్చింది. మేము కూడా ఈక్విటీ ఇంట్రాడేలో చాలా మంచి ప్రాఫిట్ అరౌండ్గా 15% దాకా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట స్టాక్లో. బట్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. సో ఇలా ఎప్పుడైతే ర్యాలీ ఇస్తుందో మన థర్డ్ డే అబ్జర్వ్ చేయండి. పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి, పెరుగుతుంటే కనుక మనం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ప్రీవియస్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ డే అబ్జర్వ్ చేయండి. సో పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి, కొంత పెరుగుతుంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసి 500 ఫస్ట్ టార్గెట్, 550 సెకండ్ టార్గెట్, 600 మన థర్డ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ప్రస్తుతం అయితే ఇంత హెవీ క్యాండిల్ పెద్ద క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఇంత హెవీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా మన రిస్క్ లెవెల్ పడ్డి 5 to 6% కానీ 7% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా స్టాప్ లాస్ అయితే దీని కింద పెట్టుకుంటాం. బట్ ఇంత హెవీ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి రిస్క్ లెవెల్ తగ్గించుకొని సో 450 దగ్గర కూడా స్లైడ్ సపోర్ట్ ఉంది, ఆ లెవెల్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని థర్డ్ డే పాజిటివ్గా పైకి వెళ్తుంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎలక్ట్రా గ్రీన్ టెక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రీసెంట్గా మనం ఒక వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం టెక్ మహీంద్రా. సో టెక్ మహీంద్రా కూడా డ్రాస్టిక్గా పడిన తర్వాత ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. సో నేను పర్సనల్గా యూజ్ చేసే స్ట్రాటజీస్. సో ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ నెగిటివ్ ఉన్నా సరే కొన్ని స్టాక్స్ పైకి వెళ్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్ ఉంటే ఇటువంటి స్టాక్స్ చాలా దొరుకుతాయి అనమాట. మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా చూడండి మల్టిపుల్ టైమ్స్ ఆ 1000 లెవెల్ దగ్గర మనం మల్టిపుల్ టైమ్స్ చాలా వీడియోస్లో చెప్పుకున్నాం 1000 లెవెల్ సపోర్ట్ రివర్సల్ వస్తే మనం తీసుకోవచ్చు అని. అదే లెవెల్ దగ్గర రివర్సల్ వచ్చింది. సో రివర్సల్ వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడే అడగొచ్చు, ఓకే ఇక్కడ నాకు డబల్ రివర్సల్ కనిపించింది కాబట్టి నేను థర్డ్ డే ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత సో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. చూడండి ఆ 1000 లెవెల్ అనేది సపోర్ట్. బట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ప్రీవియస్ ఏవైతే హై క్యాండిల్స్ ఉన్నాయో ఆ విక్స్ కింద అంటే 980 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం ఇక్కడ ఎక్కడైనా 1020 1025 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇదంతా కూడా మనం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అనమాట. ప్రీవియస్ ఏవైతే రెసిస్టెన్స్ ఉన్నాయో 1075 ఫస్ట్ టార్గెట్, అలాగే ప్రీవియస్ రెసిస్టెన్సెస్ మన టార్గెట్స్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. 1100 మన సెకండ్ టార్గెట్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇవి 3 స్టాక్స్ ఫస్ట్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేసాం. దాంట్లో ఇవి 3 స్టాక్స్ అనమాట. అలాగే సెకండ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. సో క్లియర్గా ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను అనమాట. సో ఇది మన ఫస్ట్ స్ట్రాటజీ అనమాట. సపోర్ట్ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత 1 డే టైం ఫ్రేమ్లో కపుల్ ఆఫ్ పాజిటివ్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేసి అప్పుడు తీసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ స్ట్రాటజీ డిస్కస్ చేసే ముందు మన కోర్స్లో కూడా మనం చాలా స్ట్రాటజీస్ చెప్పుకుంటాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈక్విటీ కోర్స్ కానీ ఆప్షన్ బయింగ్ కోర్స్ కానీ లేదా ఫుల్ కోర్స్లో ఈక్విటీ ఆప్షన్ సెల్లింగ్ అలాగే ఇంకా ఫ్యూచర్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట ఫుల్ కోర్స్లో. సో ఫుల్ కోర్స్ కానీ తీసుకుందాం అనుకుంటే కింద యాప్ లింక్ ఉంది, ఆ యాప్ లింక్ క్లిక్ చేసి మన
కోర్స్లో ఏమేమి ఉన్నాయో కంటెంట్ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంత ఈజీగా స్ట్రాటజీస్ నేను పర్సనల్గా యూజ్ చేస్తాను. ఈవెన్ ఆప్షన్ బయింగ్ కన్సిస్టెంట్గా మేము ప్రాఫిట్స్ ఏం చేస్తాం ప్రీమియం గ్రూప్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వచ్చు, లేదా నేను పర్సనల్గా చేసుకుందాం అనుకుంటే ఆప్షన్ బయింగ్ కోర్స్ తీసుకోవచ్చు, లేదా మీకు ఇలాంటి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇంట్రాడే ఈక్విటీ స్టాక్స్ మీద కావాలనుకున్న ఈక్విటీ కోర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేయండి. లేదు నాకు కొంత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటే వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో నేను పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇవి మనకి కోర్స్ గురించి. అలాగే మన సెకండ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్ట్రాటజీ మనం చెప్పుకుంది ఏంటి అంటే కనుక 50 EMA క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అనమాట. 50 EMA. సో జనరల్గా ఈఎంఏస్ చాలా బాగా వర్క్ అవుతాయి. సో 50 EMA క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీలో మనం ఈఎంఏ యూజ్ చేస్తాం. సో ఈఎంఏలో 50 ప్లేస్ చేస్తాం అనమాట. సో అది మీకు చూపిస్తాను ఏ విధంగా ప్లేస్ చేయాలో. అది ఓవరాల్గా ఇలా ఒక లైన్ వస్తుంది అనమాట. ఏదైనా స్టాక్ బాగా పడిపోయిన తర్వాత ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. జస్ట్ 50 EMAని క్రాస్ అయిన తర్వాత, క్రాస్ ఓవర్ అంటే క్రాస్ అయిన తర్వాత మనం ఆ స్ట్రాటజీని ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. అలాగే దీంట్లో ఇంకో స్ట్రాటజీ ఉంటుంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. 2 స్ట్రాటజీస్ ఉంటాయి దీంట్లో. సో అవి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. 50 EMA చూద్దాం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంట. మీరు ఏదైతే బ్రోకరేజ్ యాప్ ఉందో ఆ బ్రోకరేజ్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఇండికేటర్స్లోకి వెళ్తే కనుక, సో ఇక్కడ మీకు స్టడీస్ కానీ ఇండికేటర్స్లోకి వెళ్తే కనుక జస్ట్ చూపిస్తాను మీకు. స్టడీస్లోకి వెళ్ళండి, అక్కడ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. నేను జనరల్గా జీరోదా యూజ్ చేస్తాను. మీరు ఏ బ్రోకరేజ్ యూజ్ చేసినా సరే స్టడీస్లో కానీ ఇండికేటర్స్లో కానీ వెళ్ళండి, అక్కడ మూవింగ్ యావరేజ్ టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పీరియడ్ వచ్చేసరికి 50 ప్లేస్ చేయండి. 20 కానీ 100 కానీ ఉంటుంది మీకు. సో పీరియడ్ 50 ప్లేస్ చేసుకోండి. ఇక్కడ టైప్లో సింపుల్ బదులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మనం ఆ స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అనమాట. స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. సో స్ట్రాటజీ వచ్చేసరికి 50 EMA క్రాస్ ఓవర్. సో మనం ప్లేస్ చేయగానే ఏ స్టాక్లో అయినా సరే ఇలా ఒక లైన్ కనిపిస్తుంది. ఇది 50 EMA లైన్ అనమాట. 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే లాస్ట్ 50 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి, అలాగే రీసెంట్ క్యాండిల్స్ కూడా సో యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి ఈ లైన్ మూవ్ అవుతుంది అనమాట. అది మనకి ఇన్ డెప్త్ కాన్సెప్ట్, బట్ ఎగ్జాంపుల్ కేసు చూసుకుంటే దీన్ని 50 EMA అంటాం. ఏదైనా స్టాక్ బాగా పడిపోయిన తర్వాత ఆ 50 EMA క్రాస్ అయినప్పుడు మార్కెట్ పాజిటివ్ ఉందా చెక్ చేసుకొని మినిమం 2 క్యాండిల్స్ పాజిటివ్ అంటే 1 డే టైం ఫ్రేమ్లో 2 డేస్ అబ్జర్వ్ చేసి 3rd డే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఆ 50 EMAకి కొంత కింద స్టాప్ లాస్. 50 EMA మీద ఎప్పుడు పెట్టకూడదు, ఎందుకంటే కొన్నిసార్లు రీటెస్ట్ చేసి కూడా పైకి వెళ్తాయి. సో దాని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. దీన్ని 50 EMA క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అంటాం. అలాగే నెక్స్ట్ వీడియోస్లో మనం సెకండ్ స్ట్రాటజీ, ఇంకో స్ట్రాటజీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో ప్రస్తుతానికి 50 EMA క్రాస్ ఓవర్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో డిస్కస్ చేసిన బట్టి సింపుల్గా చూద్దాం. ప్రస్తుతం చూడండి పాలసీ బజార్. ఎస్టర్డే మేము ఈ స్టాక్ కూడా సో ఈక్విటీలో ఇచ్చాం. ఎందుకు ఇచ్చామని కూడా డిస్కస్ చేద్దాం. స్టాక్ చాలా బాగా పడిపోయింది. ఇక్కడ నేను 50 EMA ప్లేస్ చేశాను. స్టాక్లో రివర్సల్ కనిపించింది. ఎప్పుడైతే 50 EMAని క్రాస్ చేసి కపుల్ ఆఫ్ డేస్ పాజిటివ్ ఉంటుందో ఆ టైంలో మన స్టాక్లో 3rd డే నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ 50 EMAకి కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా స్మాల్గా పెట్టకండి. ప్రీవియస్గా ఏదైతే పెద్ద క్యాండిల్ ఉంటుందో దాని కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సో 470 దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మీ రిస్క్ లెవెల్ తక్కువ అయితే 450 బిలో పెట్టుకోవచ్చు, లేదా 440 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో హోల్డ్ చేయొచ్చు అన్నమాట. కంటిన్యూస్గా వెళ్ళే కొద్దీ కూడా మనం హోల్డ్ అనేది చేయొచ్చు. అంటిల్ ఈ 50 EMA ఇలా క్రాస్ ఇలా పైకి వెళ్తున్న కొద్దీ కూడా మనం హోల్డ్ చేయొచ్చు. అంటిల్ ఎప్పుడు దాకా హోల్డ్ చేయొచ్చు అంటే ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఫస్ట్ స్టాక్. సో ఎస్టర్డే కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. ఇది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇది మనకి 50 EMA క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అనమాట. ఈవెన్ గెయిల్ కూడా చూడండి రీసెంట్ టైమ్స్లో పడి మళ్ళీ కూడా మల్టిపుల్ టైమ్స్ ఆ 50 EMAని క్రాస్ అవ్వడానికి ట్రై చేసి సో లాస్ట్ 3 డేస్ బట్టి చూడండి బ్రేక్ అయింది. నెక్స్ట్ డే పైకి వెళ్ళింది. 3rd డే నుంచి మనం తీసుకోవచ్చు. సో ఎస్టర్డే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. సో అటువంటి స్టాక్స్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. ONGC కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక పడింది, మళ్ళీ కూడా రివర్సల్ అయింది. 2 డేస్ అబ్జర్వ్ చేసాం. ఇక్కడ బ్రేకే రీటెస్టే పైకి వెళ్తుంది. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే స్ట్రాటజీ సో ఎగ్జాక్ట్గా బ్రేక్ అయిన తర్వాత వెంటనే పైకి వెళ్ళిపోకుండా రీటెస్ట్ అయ్యి మళ్ళీ అదే లెవెల్స్ నుంచి వెళ్తుంది. అందువల్ల స్టాప్ లాస్ ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ 50 EMAకి కింద కొంత స్టాప్ లాస్ డిస్టెన్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ స్టాక్ మీరు 105 దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మినిమం స్టాప్ లాస్ 96, 97 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జాక్ట్గా
ఎప్పుడు కూడా 50 EMA సపోర్ట్స్ మీ దగ్గర ఎప్పుడు కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేయకూడదు, కొన్నిసార్లు రీటెస్ట్ చేసి వెళ్తుంటాయి అనమాట. సో ఇది మనకి స్ట్రాటజీ అనమాట. సో థర్డ్ స్టాక్ మనం చూస్తుంది ఓఎన్జీసీ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. ఎప్పుడైతే స్టాక్ సో పైనుంచి కింద పడి మళ్ళీ కూడా మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ అయ్యి సో టెస్ట్ చేసింది, ఆ తర్వాత బ్రేక్ అయింది. థర్డ్ డే నుంచి మనం తీసుకోవచ్చు. స్టాప్ లాస్ 140 బిలో స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేసుకొని 145 అబౌవ్ మనం తీసుకుంటే 158 160 దాకా కూడా వెళ్ళింది. సో ఈ విధంగా మనం ఈ స్ట్రాటజీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నమాట 2 స్ట్రాటజీస్. ఫస్ట్ స్ట్రాటజీ 50 EMA క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసరికి మనం ఫస్ట్ స్ట్రాటజీ చెప్పుకుంది ఏంటి అంటే కనుక సపోర్ట్ అండ్ రివర్స్ స్ట్రాటజీ. నేను పర్సనల్గా ఈ 2 స్ట్రాటజీస్ యూస్ చేస్తాను. ఇంకా మీకు ఎక్కువ స్ట్రాటజీస్ స్వింగ్ ట్రేడింగ్ మీద కావాలి అనుకుంటే కనుక మన ఈక్విటీ కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ పర్సనల్ స్ట్రాటజీస్ నేను యూజ్ చేసేది మోస్ట్ ప్రాబబ్లీ 80% సక్సెస్ రేషియో ఉన్న స్ట్రాటజీ. నేను లాంగ్ రన్ నుంచి యూజ్ చేస్తాను. ఈవెన్ డిఫరెంట్ మార్కెట్స్లో, మార్కెట్ క్రాషెస్లో యూజ్ చేశాను, మార్కెట్ అప్ ట్రెండ్ మార్కెట్లో యూజ్ చేశాను. సో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశాను. బట్ ఈ స్ట్రాటజీ నేను పర్సనల్గా 1 డే టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తాను. స్ట్రిక్ట్గా మన రిస్క్ లెవెల్ తగ్గట్టు స్టాప్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10% ప్రాఫిట్ తీసుకుందాము అనుకుంటే పర్టికులర్ ట్రేడ్లో 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మీరు కనుక 20% ప్రాఫిట్ తీసుకుందాం పర్టికులర్ ట్రేడ్లో అనుకుంటే కనుక మినిమం 5 to 8% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ టైం బ్రేక్ అయిన వెంటనే కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోవచ్చు, బట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి కొన్నిసార్లు మార్కెట్ అక్కడి నుంచి పడిపోతే స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. అలాగే మార్కెట్ పడి కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత ఇప్పుడు స్ట్రాటజీస్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పడిపోతున్న మార్కెట్లో అప్లై చేస్తే పెరిగి పడిపోయే ఛాన్స్ ఉంటాయి. కొంత మార్కెట్ పాజిటివ్గా అయిన తర్వాత ఇటువంటి స్ట్రాటజీస్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసి అప్లై చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నమాట 2 స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చాలా టైం స్పెండ్ చేసి మీకు వీడియోస్ చేస్తుంటాం. సో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.